హై వ్యూవర్స్, ఉదయాన్నే చాలా వీడియోలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. బట్ ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది కదా, బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా, సిగ్గు శరం లేకుండా, వాయు వరుసలు తెలియకుండా కొంతమంది ఈ సోషల్ మీడియాలో పడి, కొంతమంది స్మార్ట్ ఫోన్లలో పడి అశ్లీల సాహిత్యం, అశ్లీల వీడియోలు చూస్తూ ఎంత వరస్ట్గా తయారైపోతున్నారంటే, ఎక్కడన్నా ఏ చిన్న నార్మల్ కన్నా వేరే విధంగా కనిపించింది వీడికి అనిపించింది అంటే ఇక దాని చుట్టూత గలీస్తనం కథలల్లేస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ భార్యాభర్తలు. తర్వాత ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వాళ్ళు భార్యాభర్తలు. ఈ ఆకాష్ అంబానీ అనంత్ కన్నా పెద్దవాడు. ఆకాష్ అంబానీ 1991లో పుట్టాడు, అనంత్ అంబానీ 1995లో పుట్టాడు. బట్ ఆకాష్ యొక్క ఆస్తులు వచ్చేసి 3,000 కోట్లు 30,000 కోట్లు ఎంతో ఉంటే, అనంత్ అంబానీ ఆస్తులు 3 లక్షల కోట్ల పైచిలుకు. చిన్నోడైనా 3 లక్షల కోట్ల పైచిలుకు. అతని యొక్క మనస్తత్వం కావచ్చు, అతని యొక్క మెంటాలిటీ కావచ్చు అద్భుతంగా ఉంటే, అండ్ మోర్ ఓవర్ సొసైటీలో ఎక్కడ కూడా ఏ మాత్రం చిన్నతనం ఉండకూడదు నా బిడ్డకి అని చెప్పేసి, అవునన్నా కాదన్నా గుండెల మీద చేసుకొని చెప్పండి. మన ఈ సమాజం నువ్వు ఎన్నైనా పెట్టు, వాడి గురించి మాట్లాడేటప్పుడు నల్లగున్నాడా, తెల్లగున్నాడా, పొట్టిగున్నాడా, పొడుగ్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడు, ఇదే కదా మాట్లాడతారు. అనంత్ అంబానీ విషయంలో కూడా అలా ఎవరూ మాట్లాడకూడదు అన్నట్టు అతని దగ్గర ఎప్పటికప్పుడు బెస్ట్ 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 అన్నట్టుగా ముఖేష్ అంబానీ ఉంచుతూనే ఉన్నాడు. మొన్న పెళ్లి కూడా కని విని ఎరుగనితో అంగరంగ వైభవంగా చేశారు. ప్రపంచంలో అన్ని రోజులు ఆ రకంగా వేడుక నాకు తెలిసి ఎవరూ చేయలే. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంటారు అద్భుతమైన సెలబ్రిటీ కూడా వచ్చున్నారు. ఈ పెళ్లికి వచ్చినందుకు గాను వాళ్ళకి కొంత కానుక ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అంటే ఏదైనా అనంత్ అంబానీ తర్వాత అన్నంత ఇదిగా మనం చూపించారు. అటువంటి అనంత్ అంబానీ యొక్క భార్య రాధికా మర్చెంట్ నిజంగా బంగారు తల్లి, చాలా చక్కగా ఉండింది, పద్ధతిగా ఉండింది. నిజంగా అనంత్ అంబానీని తను ప్రేమించిన విధానం నాకు తెలిసాక ముచ్చటేసింది. ఇది కదా ప్రేమ అంటే. ఈమె మన అనంత్ అంబానీ కన్నా ఒక 6 నెలలు పెద్ద. ఈమెది 1994 అక్టోబరు, అనంత్ అంబానీది వచ్చేసి 1995 ఏప్రిల్. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, నిన్న బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పేసి ఒక ప్రీమియర్, దానికి రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చెప్తున్న మూమెంట్లో వీళ్ళు వచ్చారు. ఆ వస్తున్న మూమెంట్లో కొంచెం గుంపులుగా ఉండేసి అందులో ఈ రాధికా మర్చెంట్ స్ట్రక్ అయిపోయింది. అప్పుడు ముందున్నటువంటి ఆకాష్ అంబానీ ఏం చేశాడు, తన భార్య శ్లోక ఆల్రెడీ ఒక పక్క ఉన్నారు, మరో పక్క వచ్చేసి తన మరదలు రాధికా మర్చెంట్ కుడి చేత్తో తీసుకుని వచ్చాడు. చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే, ఒరే ఎదవలలారా, భార్య అన్నప్పుడు ఎడమ చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో పట్టుకునేది ఎవరనరా అంటే కొడుకునో కూతురునో ఇలా పట్టుకుంటారు. ఇక్కడ ఈమె రాధికా మర్చెంట్ వచ్చేసి ఆకాష్ అంబానీ కంటే మరదలు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మరదలు అంటే తమ్ముడు కూతురు, తమ్ముడు భార్య అంటే కూతురుతో సమానం, వదిన అంటే అన్న భార్య అంటే తల్లితో సమానం. ఇదిరా మన పద్ధతి, ఇదిరా మన ధర్మం. వాయు వరుసలు లేకుండా గబ్బుతనంగా గల్లీస్తనంగా దిక్కుమలతనం ఉండే వెస్ట్రన్ కల్చర్ను పట్టకొచ్చి మన దగ్గర దానిని చూపిస్తూ ఓవరాక్షన్ చేస్తూ, ఏంట్రా మీ గలీజ్ పోస్టులు, గలీజ్ రాతలు, వరస్ట్గా మాట్లాడారండి, అసలు వరస్ట్గా పోస్టులు పెడుతున్నారండి. ఆ ట్రోలింగ్లు ఏంటి, మీమ్లు ఏంటి, అసలు కొంచెం వాడండిరా. మీరు ఎలా ఉంటారో బయట అందరూ అలా ఉండరు. అండ్ మోర్ ఎవర్ బయట ఏది మంచిగా ఉందో అది మీ బుర్రలోకి పోనివ్వండి. మన చదువు, మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ అన్నట్టు పక్కన పెట్టేశారు. ఆ గలీస్తనంగా ఉన్నటువంటి దాన్ని బట్టి కొట్టుకుంటూ చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. మరలా చెబుతున్నా, మన ఇంట్లో ఉన్నట్టే బయట ఉండి అనుకోవద్దు. అండ్ మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే దానిని బయట చూడొద్దు. ఓవరాల్గా నేను మాట్లాడేది మంచి అన్నది ఉంటే బయటైనా మన ఇంట్లోనే అదే అంతటా ఉండిద్దని అనుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఏమాత్రం చెడుగా అన్నప్పుడు దాన్ని జాగ్రత్త పడండి, అంతే తప్ప మంచిగా ఉన్నదాన్ని కూడా చెడుగా మాత్రం చూపెట్టద్దు, మంచిగా ఉన్నదాన్ని చెడుగా మాత్రం అనొద్దు. అన్నింటికి మించి వాయు వరుస లేకుండా మీరున్నారు కదని చెప్పేసి, వాయు వరుస కూడా ఎవరో ఉన్నారు కదని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు వారిని కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఎస్, చేయబట్టుకున్నాడు, అతను ఫోటోషూట్ అన్నప్పుడు ఫార్మల్గా చేయి పెట్టాడు, అంతే. దానిలో అసలు ఏం తప్పు ఉందిరా, తప్పురా, పాపం రాదు.